హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈరోజు మనం మునక్కాయ సాంబార్ని రుబ్బు పోసుకొని చేసుకునే విధంగా నేను ఇక్కడ చూపించబోతున్నాను. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 10 గ్రాముల ఇంగు వేసుకోవాలి. ఇది గట్టి ఇంగు వేసుకుంటున్నాను కాబట్టి వేయించుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత మనం ఇందులో ఇది మనకు సాంబార్కి కావాల్సిన పొడిని పేస్ట్ రెడీ చేసుకుంటున్నాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక 50% వేయించుకోవాలి. మరి రెడ్గా వచ్చే వరకు కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకుంటాము. నాకు బాగా స్పైసీగా ఉన్నాయి మిరపకాయలు, అందుకని నేను ఇక్కడ 3 మిరపకాయలనే వేసుకుంటున్నాను. మీరు కొంచెం కారం తక్కువ ఉండే మిర్చి యూస్ చేసినట్లయితే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. దీనిని 1 నిమిషం వేయించుకుంటాము. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఒక అరకప్పు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుంది ఈ సాంబార్కి. దీన్ని ఇప్పుడు చల్లార్చుకుంటాము. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 1-2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాము. అప్పుడే మన సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఆనియన్ అలాగే టమాటో ఈ 2 కూడా మనం వేయించుకుంటాము. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టమాటో మాత్రమే సన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ టమాటో 2 వేగినప్పుడే మన సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం మెత్తపడే వరకు వేయించుకుందాం టమాటోని. ఇప్పుడు ఇక్కడ నేను 3 మునక్కాడల్ని తీసుకుంటున్నాను. ఈ మునక్కాయలు ఒక 2 ఇంచు ఉండేలాగా ముందు వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో మెత్తబడిన తర్వాత ఈ మునక్కాయల్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటాము. ఈ మునక్కాడ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకసారి ఇలా మునక్కాడల సాంబార్ని ట్రై చేసి చూడండి. ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒకేసారి సాంబార్కి కావాల్సిన సాల్ట్ అంతా వేసేసాను. మీరు తగ్గినట్లయితే మరలా అయినా వేసుకోవచ్చు. ఫస్టే ఎక్కువ వేసేయకండి. ఈ సాంబారు ఓన్లీ రైస్లోకే కాకుండా అలాగే పొంగల్, ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి వాటన్నిటిలోకి కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని దీనిని బాగా కలిపి పెట్టండి. సాల్ట్, పసుపు 2 కలిసేలాగా వాటర్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని టోటల్గా 1 కప్పే వేసాను ఇక్కడ. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మునక్కాయ మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయినాయి. వీటిల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక అరకప్పు వాటర్ వేసుకొని, కావాలంటే మీరు గ్రాడ్యువల్గా వేసుకోండి, అంతా ఒకేసారి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువ వాటర్ వేసినట్లయితే మనకు మిక్సీ వేసేటప్పుడు ఎగిరిపోతుంది. కాబట్టి చూసుకుంటూ వేసుకోండి. మీరు చిన్న జార్లో వేసుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి, 2-3 సార్లు యాడ్ చేయండి. ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మునక్కాడలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒకటి పట్టుకొని చూసినట్లయితే మనకు కలర్ చేంజ్లోనే ఉడికిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటాము. ఈ మిక్సీ జార్లోనే ఒక అరకప్పు వాటర్ వేసుకొని ఇందులో వేసుకుంటాము. రుబ్బి పెట్టుకున్నదంతా వేస్ట్ కాకుండా ఇందులో వాటర్ వేసుకొని అదంతా కూడా ఇందులో వంచేసుకోండి. ఇప్పుడు ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. ఆ రసంని కూడా ఇక్కడ ఇప్పుడు వేసుకోవాలి.
ఒక చిన్న కప్పుడైతే పులుపుగా ఉండేటటువంటి చింతపండు రసం సరిపోతుంది. ఇందులోకి ఒక చిన్న కప్పుడు కందిపప్పు మెత్తగా ఉడికించుకున్నది వేసుకోవాలి. ఈ సాంబార్కి ఎక్కువ కందిపప్పు పడదు, తక్కువే పడుతుంది. ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి. మనకు ఇప్పుడు ఈ ఉడకక ముందు పల్చగా ఉంటుంది సాంబారు. మనం ఒక 10 నిమిషాల సేపు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే మనకు ఈ మసాలా వల్ల చిక్కగా అవుతుంది సాంబారు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇందులోకి కావాలంటే కొంచెం 10 గ్రాముల బెల్లం కూడా యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉండేలాగా ఈ బెల్లం వల్ల మనకు ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసేస్తుంది. ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు చూడండి 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఇలా చిక్కబడుతుంది. ఇది మనకు పర్ఫెక్ట్గా రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి దేనిలోకైనా ఈ సాంబార్ని తినచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కానీ 2 కానీ ఎండుమిర్చి, 1-2 మట్టలు కరివేపాకు వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు కరివేపాకు లేనందువల్ల ఇందులో వేయట్లేదు. ఆల్రెడీ కొత్తిమీర వేసాం కాబట్టి సరిపోతుంది. ఈ పోపుని ఇందులో యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మామూలుగా మనం సాంబార్ పొడి, కారపొడి ఇలాగా యాడ్ చేసుకుంటాం కాబట్టి సాంబార్లో ఇది కొత్త వెరైటీగా ఉంటుంది. మీ దగ్గర ఇంగువ లేని వాళ్ళు ఈ పోపులోని ఇంగువ పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే మునక్కాయల స్మెల్ అనేది తగ్గిపోతుంది. ఇంగువ, ఆనియన్స్ ఇలాంటివి ఎక్కువ వాడినందువల్ల నేను ఏ కొలతలతో చెప్పినానో వాటితోనే చేసుకొని సర్వ్ చేసుకోండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, వాటిని చూసి అదే కొలతలతో చేసుకోండి. ఇది 4-5 మెంబర్స్కి సరిపోతుంది ఈ సాంబారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.